నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. శుభముహూర్తాలు వచ్చాయి. శుభ గడియలు ఎవరికి రాబోతున్నాయి? మొన్నటిదాకా మూఢాలు, ఆషాఢం అన్నారు. ఇప్పుడు శ్రావణం వచ్చేసింది. మరి ఛాన్స్ కొట్టేది ఎవరు? మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలను ఎవరితో భర్తీ చేస్తారు? ఇప్పటి వరకు అవకాశం రాని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరికి బెర్త్ దక్కబోతోంది? అమెరికా నుంచి ముఖ్యమంత్రి వచ్చి రాగానే అమాత్య సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు? హస్తం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? గాంధీ భవన్లో వినిపిస్తున్న గుసగుసలేంటి? చూద్దాం. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అమాత్య యోగం? అమెరికా నుంచి రేవంత్ తీసుకునే నిర్ణయమేంటి? శ్రావణ మాసంలో మంచి శుభముహూర్తం ఎప్పుడు? కొత్త మంత్రివర్గం కూర్పు ఎలా ఉండబోతోంది? శ్రావణాన తెలంగాణ రాజకీయాల్లో కనిపించే మార్పేంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతోంది. మధ్యలో లోక్సభ ఎన్నికలు, సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ అది. దేశ చరిత్రలో తొలి ఎన్నికలు తప్ప మరే ఎన్నికలు ఇంత ఎక్కువ రోజులు జరగలేదు. తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లు గెలుచుకున్నాయి. ఇక మిగిలింది కేబినెట్ విస్తరణ. అధికారం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 11 మందితో కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు. కాకపోతే ఇన్నాళ్లు సాగిన పాలన వేరు, ఇప్పుడు పరుగులు పెట్టించబోయే పాలన వేరు. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటూ పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని నడపాలి. ఈ లెక్కన పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువు తీరాల్సిందే. అందుకే విస్తరణకు ముహూర్తం ఈ శ్రావణ మాసం తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానుందన్న చర్చ మొదలైంది. ఇందాక చెప్పుకున్నట్టు తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఇంకా 6 ఖాళీలను భర్తీ చేయాలి. 1కి మించిన కీలకమైన శాఖలను మంత్రులు చూడాల్సి వస్తోంది. అందులో మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైన హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. ఆర్థికం, విద్యుత్ వంటి 2 ముఖ్య శాఖలను ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రజల్లోకి దూసుకెళ్లాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తోడు పాలనాపరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాల్సిందేనన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణను తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. సీఎం ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన 2 వారాలకు పైగా అక్కడే ఉంటారు. రాగానే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రివర్గంలో 6 ఖాళీలున్నా 4గురినే తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మొదటి కేబినెట్ కూర్పులో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మరి వచ్చే 4 మంత్రులు ఈ జిల్లాల వారు అయి ఉంటారా, లేక ఇతర జిల్లాలకు చెందినవారా అన్న చర్చ గాంధీ భవన్లో గుప్పుమంటోంది. నిజానికి రాజధాని హైదరాబాద్కు మంత్రి లేకపోవడం కాస్త విచిత్రమే అయినా పరిస్థితులు అలా చేశాయంటున్నారు పార్టీ పెద్దలు. మొన్నటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఒక్క శ్రీగణేష్ తప్ప అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును గెలవకపోవడంతో నేరుగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ వంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్లోకొచ్చారు. కానీ ఆయనకు ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి సామాజిక సమీకరణాలు అడ్డు వస్తున్నాయన్న టాక్ ఉంది. ఆదిలాబాద్, రంగారెడ్డిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. మొత్తానికి రేవంత్ అమెరికా నుంచి తిరిగి వస్తూ కొత్త మంత్రులను తీసుకురానున్నట్లు తెలుస్తున్నా ఎవరికి అమాత్య యోగం పడుతుందన్నది తెలియడం లేదని పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. మరో మాట ఏంటంటే కాంగ్రెస్లో సీఎం స్థాయికి సమానమైన టీపీసీసీ అధ్యక్షుడి నియామకం చివరి వరకు వచ్చి పెండింగ్లో పడింది. కీలక నేతలందరూ ఢిల్లీకి చేరి నేడో రేపో నియామక ప్రకటన వెలువడుతుందనగా అనూహ్యంగా నిలిపివేశారు. శ్రావణ మాసంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రకటన ఉంటుందన్న చర్చ జరుగుతుంది. బహుశా టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవిని సామాజిక వర్గాల వారి సమతుల్యతను చూసుకుంటూ ఈ నియామకాలను చేపట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఎవరినైనా టీపీసీసీ చీఫ్గా పంపే ఆలోచన చేస్తే ఆ మేరకు ఏర్పడే ఖాళీని భర్తీ చేయడమూ కీలకమే. ఆ తర్వాత మిగిలిపోయిన నామినేటెడ్ పదవులకు ఎంపికలు చేపట్టాలి. మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ నియామకం ఇంతవరకు జరగలేదు. 4 విప్లను ప్రకటించిన 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా చీఫ్ విప్ ఎవరు అనేది తేలలేదు. శ్రావణ మాసంలో చీఫ్ విప్ను నియమించాల్సి ఉంది. ఏమైనా శుభముహూర్తాలకు నెలవైన శ్రావణ మాసం తెలంగాణ రాజకీయాలకు శుభ శ్రావణంగా మారనుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.